ఒక ఎండింగ్ రాకపోతే కనుక ఖచ్చితంగా ఈ ఘర్షణలు ఇంకా కొనసాగే అవకాశం లేదు. రైట్, మనతో పాటు మహమ్మద్ న్యూమన్ గారు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే న్యూమన్ గారు. న్యూమన్ గారు వినిపిస్తుందా? నమస్కారం. ఎస్ న్యూమన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఏపీ వైపు నిండుగా పారుతున్న ఈ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం అని హరీష్ రావు కూడా నిన్న మాట్లాడారు. సో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? అటు ఏపీ ప్రభుత్వం నీరు తోడుకొని పోతుంటే కూడా ఎందుకు స్పందించట్లేదు అని అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, as well as నా తోటి ప్యానెల్ మెంబర్స్ మస్తాన్ రావు గారికి అండ్ నా మిత్రులు అండ్ ఆల్ ద వ్యూయర్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నాను మేడం. ఈ వాటర్ బాడీస్ అనేవి యాక్చువల్లీ మన తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి దాని ప్రతిపాదికన తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆంధ్ర వాళ్ళు పెత్తందారితనం ఇక్కడ ఉంది కాబట్టి వాటితో మాకు అధిగమించి మేము తెలంగాణ రాష్ట్రం మా నీళ్లు మాకే కావాలని చెప్పేసి మా రిసోర్సెస్ మాకు కావాలని చెప్పేసి మేము కోట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు 13 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ రోజు దానికి ఒక పరిష్కారం అనేది కాకుండా పోయింది. 2015లో ఎప్పుడైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ KRMB కృష్ణా రివర్ ఏదైతే ఇంటర్ స్టేట్స్ 2 రాష్ట్రాల మధ్యలో వాటర్ బాడీస్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఎవరికి ఎంత వాటా చెందాలని కేంద్రం డిసైడ్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ సబ్జెక్ట్ అది ఉంది కాబట్టి ఎవరికి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు అక్రాస్ ద టేబుల్ కూర్చున్న దాంట్లో 811 క్యూసెక్కుల్లో తెలంగాణకి 299 క్యూసెక్కులు, అదే రకంగా ఆంధ్రాకి 526 క్యూసెక్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 512. Now the point here is very simple. మీరు ఈ రకంగా సెగ్రిగేషన్ చేసినప్పుడు మీరు దానికి ఓకే అని చెప్పేసి మీరు రోజా గారి ఇంటికి వెళ్ళేసేసి బేసిన్లు లేవు బేషజాలు లేవని చెప్పేసి ఆనాడు మీరు ఒప్పుకున్నారు కదా. మరి ఈ రోజు వచ్చేసేసి ఈ కపట ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నారని చెప్పేసి అడగదలుచుకుంటున్నారు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు ఈ రకంగా మాట్లాడటము తెలంగాణ ఇంట్రెస్ట్ గురించి వారు ఆనాడు ఏం చేయకుండా ఇది తెలుసుకోవాల్సింది. దీని ఇద్దరు అన్నాదమ్ముల మధ్యలో ఉన్నటువంటి విభేదాలని మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేసేటువంటిది కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వంతో మీరు సఖ్యతగా ఉన్నారు కదా, 10 సంవత్సరాలు మీరు ప్రతి ఒక్క బిల్లుకి మద్దతు తెలిపారు కదా. మరి ఆనాడు మీరు ఎప్పుడూ మాట్లాడలేనిది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు గేట్ల దగ్గర కాదండి తేల్చుకోవాల్సింది మనకి KRMB బోర్డు దగ్గర కూర్చొని అక్రాస్ ద టేబుల్ ఇద్దరు రాష్ట్రాల ప్రతినిధులు కేంద్ర ప్రతినిధులు వచ్చిన తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతేగాని వారు నీరు వదిలేశారని చెప్పేసి చెప్పడము, రేపొద్దున మనకి వేసవిలో ఏ రకంగా ఉండబోతుందని చెప్పేసి చెప్పడము, ఈ చేతగాని దద్దమ్మల్లాగా మాట్లాడటము బీఆర్ఎస్ వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. నౌ ఐ హ్యావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ది బీజేపీ ప్యానెల్ మెంబర్స్ ఇక్కడ లేరు కానీ అంతకుముందు ఒక క్వశ్చన్ తీసుకుందాము న్యూమన్ గారు. ఓకే, మీరు కేంద్రంతో సఖ్యతగా ఉన్నారు కదా 10 ఏళ్ళు 12 ఏళ్ళు, మరి మీరెందుకు తీసుకురాలేదని ప్రతిపక్షాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా. నిజంగా వాళ్ళు సఖ్యతగా ఉంటే కనుక ఈ పాటికి తెలంగాణ ఏర్పడి ఇన్ని రోజులైన తర్వాత ఈ పాటికి నీటికి శాశ్వత పరిష్కారం లభించేది కదా. మీకు తెలియంది కాదు, ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు అసలు మాజీ సీఎం వచ్చేవాడా కాదా, అసలు అక్కడికి వెళ్ళి ఏ సమస్య గురించి అయినా మాకు ఈ బిల్ కావాలి ఈ నిధులు కావాలని ఎప్పుడైనా మాట్లాడారా లేదా, ఆ విషయాలన్నీ మీకు తెలుసు కదా. మరి మీరు సఖ్యతగా ఉండి కూడా ఎందుకు చేయలేదని మాట్లాడుతున్నారు. సరే, మీరు ఇప్పుడు సఖ్యతగా ఉన్నారా? పోనీ మీరు వెళ్తున్నారు, ఓకే, సీఎం అప్పుడప్పుడు వెళ్తున్నారు, వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు అండ్ కొన్ని సమస్యల్ని కూడా అక్కడ వివరిస్తున్నారు. బట్ మీరు సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కేంద్రంతో మీరు సఖ్యతగా ఉండి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తారా? అందుకని ముఖ్యమంత్రి వర్యులు ఎన్నిసార్లు 67 సార్లు 68 సార్లు వెళ్తున్నారని చెప్పేసి ఒకవేళ వెళ్ళి అక్కడ మాట్లాడేటువంటి అంశాల గురించి మాట్లాడితే మాత్రం మీరు ఈ రకంగా చెప్తారండి. ఎందుకు వెళ్తున్నారు? 67 సార్లు ప్రధానిని కలవడానికి వెళ్ళారా లేకపోతే వాళ్ళ నాయకులను వాళ్ళ అధినేతను కలవడానికి వెళ్ళారు? అపాయింట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఎవరిని కలవడానికి వెళ్ళారని చెప్పేసి మీకు క్లియర్ గా అపాయింట్మెంట్స్ ప్రతి ఒక్కసారి నోట్ ఇవ్వడం జరుగుతుంది, మీడియాకి నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది, ఎజెండా ఐటమ్స్ పెట్టడం జరుగుతుంది, ఏ టైంలో ఎవరితో అపాయింట్మెంట్ ఉందో చెప్పడం జరుగుతుంది. ఏ రకంగా ఎట్లా చెప్తారండి? ఏ రకంగా
చెప్తారు మేము కేంద్రంకి వెళ్ళేసేసి ఏం చేస్తున్నాం అని చెప్పేసి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నప్పుడు రాష్ట్రాలు కేంద్రాల మధ్యలో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇటువంటి సబ్జెక్ట్స్ ని మనకి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ ని ఆన్సర్స్ తెచ్చుకోవాలా, దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కావాలా, దానికి కావాల్సినటువంటి సమస్యలని ఎన్ఓసిస్ ని తెచ్చుకోవాలి అని అంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే సాధ్యమవుతాయి. సాధ్యం అవుతుంది. ఈ రోజు వరంగల్ లో ఎయిర్పోర్ట్ కోసం క్లియరెన్సెస్ ఎవరు తీసుకొచ్చారండి? ఇస్ ఇట్ నాట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్? దీనికి కూడా 100% శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ రేవంత్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. వాటర్ బాడీస్ లో తెలంగాణకి రావాల్సిన వాటా 50% అని చెప్పేసి మేము ఏదైతే అడుగుతున్నామో అది సాధించే దిశగా 100% ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్, మనతో పాటు కురుబా రామాంజనేయులు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి.